హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో అంకితకి 2 డేస్లో 5 ప్లేసెస్ అయితే చూపించాను. హైదరాబాద్కి ఫస్ట్ టైం రావడం, అక్క వాళ్ళ ఇంటికి వస్తే కరెక్ట్ టైంకి అక్క వాళ్ళు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. వచ్చినందుకు ఏం చూడకుండా వెళ్తే బాగోదు కదా అని ఉన్న 10 డేస్లో నాకు కుదిరేది వీకెండ్. సో ఆ 2 డేస్లో అయితే ఏ ప్లేసెస్కి వెళ్ళామో చూసేయండి. ఫస్ట్ అయితే గోల్కొండ ఫోర్ట్కి తీసుకొచ్చాను. హైదరాబాద్లో అన్ని ప్లేసెస్ కవర్ చేసేలేం కాబట్టి మెయిన్వి చూపిద్దామని ప్లాన్. కార్నర్స్కి అయితే 300 టికెట్, 25 రూపీస్ టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాము. నేను ఫస్ట్ టైం నా స్కూల్ డేస్లో వచ్చాను, మళ్ళీ ఇదే రావడం. దట్ ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే మా వాళ్ళకి ప్లేసెస్ చూపించడం. అమ్మమ్మ కూడా ఉంది, ఇంకా మా ఇద్దరికి తోడు అమ్మమ్మని కూడా తీసుకొచ్చేసాం. చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. ఎంటర్ అవ్వగానే ఇన్స్టెంట్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, చక్కగా మాటలు చెప్పి ముగ్గురిని ఫోటోలు తీసేశారు. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు తీసుకోవాలి ఫొటోస్. అండ్ ఎండ అయితే బాగా ఉంది, మేము ఈవెన్ స్కార్ఫ్ కూడా క్యారీ చేయలేదు. ఇదంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి తీసుకొస్తే బాగుండేది. బయట క్యాబ్స్ అమ్ముతున్నారు కానీ అంత ఐడియా రాలేదు అప్పుడు. బట్ ఎనీవే రెస్ట్ తీసుకుంటూ అయితే స్లోగా చూసామన్నీ. ఎలాగొంది ఎక్కుతుంటే బాగుందంట. అయితే ఎక్కువ ఇంకా 10 ఉన్నాయి. కింద రెస్ట్ తీసుకొని మేమిద్దరం వెళ్తామని చెప్తే లేదు వస్తా అని పై వరకు మాతో వచ్చింది. ఇంకొకతే కూర్చోలేదు, కొత్త ప్లేస్లో కదా. ఇంకా మేము కూడా అమ్మమ్మ స్పీడ్ని కవర్ చేస్తూ వెళ్ళాము. కంటిన్యూగా నడిస్తే ఇబ్బంది కదా, కొంతసేపు రెస్ట్ ఇచ్చి మేము ఆ గ్యాప్లో ఫోటోలు తీసుకొని నడుస్తున్నాము. ఇంకా కొంచెం పైకి వచ్చాక సెకండ్ రెస్ట్ పాయింట్. డోరమన్ పాకెట్ లాగా హ్యాండ్ బ్యాగ్లో అన్నీ వేసుకొచ్చాను, తినడానికి తాగడానికి. ఇంకా ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తుంది వచ్చింది కదా అని. గోల్కొండ ఫోర్ట్లో ఆర్కిటెక్చర్ని చూడడంతో పాటు కొన్ని ఫేమస్వి ఉన్నాయి. అందులో ఇది రామదాస్ని బంధించిన జైలు, స్టిల్ అలాంటివి మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా పైన గోడకి దేవుడి బొమ్మలు చెక్కి ఉంటే ఇంకా దండం పెట్టుకొని అమ్మమ్మ బొట్టు కూడా పెట్టుకుంటుంది. ఎక్కడైనా దేవుడు కనిపిస్తే చాలు కదా. ఎక్కడికైనా వెళ్తే కన్ఫామ్గా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాం కదా, అదొక మెమరీ లాగా ఉంటుంది ఎప్పుడైనా చూసినప్పుడు. అలా కొంచెం కొంచెం పైకి వచ్చి చుట్టూ ఉన్న వ్యూ చూస్తుంటే పైనుండి మొత్తం కనబడుతుంది. ఇంకా చిన్న చిన్న గోడలకి ఫోటోలు తీసుకుంటున్నారు. అంత సాహసాలు వద్దులే మనకి అని గోడ దగ్గరే ఉండి దిగాము కొన్ని. తర్వాత పైన అమ్మవారి టెంపుల్ ఉంది. చిన్నప్పుడు వెళ్ళాం కదా, అంతగా గుర్తుండదు. ఇంకా అమ్మవారికి బోనాల టైంలో కూడా బాగా చేస్తారు కదా, రాళ్ళ మీద బాగా వేశారు పెయింటింగ్. అండ్ బ్యాక్ సైడ్ ఇంకో టెంపుల్ ఉంది. ఇంకా దర్శనం అయితే చేసుకొని పక్కకి వస్తే మొత్తం మీద ఒక షాపే ఉంది. ఇంకా వచ్చిన జనాలకి కుల్ఫీ తప్ప ఇంకేం లేవు అక్కడ షాప్లో. ముగ్గురం తీసుకొని అయితే తింటున్నాము. ఆల్మోస్ట్ కవర్ చేసి పైకి వచ్చాం. ఇంకా అప్పట్లో మీటింగ్ హాల్ అంటే ఇది. మాకు మంచిగా టైంపాస్ మా అమ్మమ్మ వల్ల. ఇంకా ఏదో ఒకటి అంటూ ఉంటే దాన్ని పట్టుకుని ఆడుకుంటూ ఉంటాము. వీకెండ్ కదా, చాలా మంది వచ్చారు. ఎక్కువగా అయితే స్కూల్ పిల్లలే ఉన్నారు. ఇంకా దీనిపైన ఇంకొక లాస్ట్ టాప్ అయితే ఉంది, అది చూడాలి. ఏమన్నా చెప్పు. ఇప్పుడు పైకి ఎక్కుతావా, ఎక్కువ పైకి ఎక్కాలి. ఇంకొకటి మొత్తం పైనుంచి కనబడ. అమ్మమ్మ మన గురించి నిజాలు చెప్పేస్తుంది. ఇంక ఇప్పటికే చాలా నడిచిందని ఆగిపోమన్నాము. లిఫ్ట్ ఏంటో అర్థం కాలేదు, అక్కడ నుండి తీసుకొస్తున్నారు. ఇంకొక దగ్గర నుంచోమని మేమైతే వెళ్ళొచ్చాము. ఇదే లాస్ట్ పాయింట్. ఇంకా సెక్యూరిటీ కూడా బాగానే ఉంది, చిన్నపిల్లలు వస్తారు కాబట్టి. అండ్ అంత హైట్స్లో వాళ్ళని సేఫ్టీగా చూసుకోవాలి కదా. ఇంకా చిన్న చిన్న మెట్లు దిగడానికి ఆ వ్యూయింగ్ స్పాట్ అయితే చూసేసి కిందకి వచ్చాము. అంతలోపు అమ్మమ్మ కనిపించలే, ఒక దగ్గర నుంచోమని చెప్తే ఎక్కడికో వెళ్ళింది. ఇంకా వెతుక్కున్నాం కొంతసేపు. సో ఇంకా కిందకి వెళ్ళిపోతున్నామండి. చూసేసాం, ఎక్కడమైతే ఎక్కేసాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ దిగాలి. అలా భయపెట్టింది కొంతసేపు కనపడకుండా. అండ్ కిందకి వచ్చాక ఫోర్ట్కి రైట్ సైడ్లో గార్డెన్ ఉంటే అక్కడ కొంతసేపు కూర్చుందామని వెళ్ళాము. ఇంకా ఆ టైంలో ఆరెంజెస్ ఒలిచి ఇచ్చింది అమ్మమ్మ. ఇంకా తర్వాత ఫోన్ సెట్ చేస్తుంది. అంకితేమో వాళ్ళ మమ్మీతో వీడియో కాల్ మాట్లాడుతుంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో లంచ్ చేసేసి వచ్చాము. సో అందుకే చిన్న చిన్న స్నాక్స్ తెచ్చుకొని అయితే తింటున్నాము. అలా కొంతసేపు రిలాక్స్ అయ్యి బేసిక్గా యూస్ చేసేది లిప్స్టిక్ ఒక్కటే అనమాట. అది వేసుకొని మళ్ళీ ఎక్కువైపోయిందంటే టిష్యూ ఇచ్చి ఇంకా నా బ్యాగ్ అయితే బాగా హెల్ప్ అయింది అన్ని క్యారీ చేయడానికి. తీసుకున్న పర్పస్ వేరైనా యూస్ చేసింది మాత్రం దీనికే. ఫొటోస్ అయితే బాగానే వచ్చాయి. చెప్పిన కౌంట్ కన్నా ఒకటి ఎక్స్ట్రా తీసి మరీ ఇచ్చారు. ఒక్కొక్కటి 100 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చినందుకు ఏదో ఒకటి గుర్తు అని. అండ్ ముగ్గురు ఉన్నది నచ్చాయి నాకు సింగిల్ పిక్స్ కంటే.
ఇంకా ఫొటోస్ కలెక్ట్ చేసుకొని అయితే వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ బుక్ చేసుకొని కోటికి వెళ్ళాలి. చాలా చెప్పు నీ ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఎలా ఉందో? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా. మెయిన్ ఆ ఒక్క ఫొటోస్ వల్లే కొంచెం తిరిగిన వాటికి వర్త్. మంచి ప్లానింగ్తో ట్రైపాడ్ కూడా తీసుకెళ్తే ఎంట్రన్స్లోనే ఆపేసారు ఎలో లేదని. బయట షాప్లో పెట్టాల్సి వచ్చింది. అదైతే తీసుకొని ఆటో బుక్ చేసుకొని సెకండ్ ప్లేస్కి వెళ్ళాము. డేకి 3 ప్లేసెస్ అనుకున్నాము. ఇంకా ఫస్ట్ డేలో ఆఫ్టర్ గోల్కొండ ఫోర్ట్ కోటికి తీసుకొచ్చాను ఏమైనా షాపింగ్ చేస్తుందేమో అని. ఈ స్ట్రీట్ షాపింగ్ అండ్ తక్కువ ప్రైసెస్ ఉంటాయి కదా ఇక్కడ. అది వచ్చినప్పుడు ఏంటో కలెక్షన్ అయితే అసలు ఏం లేదు. ఇంక ఇయర్ రింగ్స్ అండ్ చిన్న చిన్నవి ఏవో తీసుకుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మిస్ కాకుండా తినేది స్వీట్ కార్న్ ఒక్కటే. ఇంకా ముగ్గురికి తీసుకొని తింటా చూద్దామని ఇంకా కప్కి అయితే టిష్యూ పెట్టి రబ్బర్ బ్యాండ్ వేశారు. ఇంకా కొత్తగా అనిపించింది. గట్టిగా గంట తిరిగినట్టున్నాం. మంచిగా లేనప్పుడు ఏం చేయలేం కదా. షాపింగ్ చేయకపోయినా దానికి తెలుస్తుంది కదా కోటి అని చెప్పేసి చూపించాను. అండ్ ది లాస్ట్ ప్లేస్ ఆఫ్ డే 1 చార్మినార్కి వెళ్తున్నాం. ఇంకో ఆటోకి హెల్ప్ చేస్తుంటే మంచి హెల్పింగ్ నేచర్ ఉందనుకున్నాం. కానీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు తెలిసింది ఇక్కడ ఆటోల కండిషన్ అంతే, అది కామన్ అని. అది అడ్జస్ట్ ఉంది. ఇంకా నాకు ఇంకా లూజ్గా ఉంది, ఇంకా టైట్ అడ్జస్ట్. రాగానే ఆ లైటింగ్ వచ్చే క్రోన్ బాగుందని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అమ్ముతున్నారు. దానికి ఫస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇదే కదా అని హైదరాబాద్ వచ్చినందుకు గుర్తుగా తీసుకున్నాను. అలా చూసుకుంటూ నచ్చినవన్నీ షాపింగ్ చేసింది. స్పెట్స్ ఇక్కడ బాగుంటాయి కదా, ఎప్పుడు చార్మినార్కి వచ్చినా తీసుకుంటాము. 100 రూపీసే ఏదైనా. వీకెండ్ కాబట్టి ఎక్కడ చూసినా ఫుల్గా ఉన్నారు. చార్మినార్ కనిపించేలా ఫోటోలు దిగాలి కదా, అలా జనాలు కొంచెం గ్యాప్ ఇచ్చినప్పుడు కవర్ చేసుకోవాలి. మా ఇద్దరికి ఫోటోగ్రాఫర్ అయితే మా అమ్మమ్మని ట్రైన్ చేసాం 2 days. ఇద్దరం దిగాలంటే అవ్వదు కదా అని. అండ్ నాకు ఎక్కడైనా మంచిగా లైటింగ్ వస్తే ఆగను, నేను ఫోటోలు తీసుకుంటూ వాళ్ళని కూడా పిలిచి దిగుతాను. ఇంకా పానీపూరి తిని చాలా డేస్ అయిందని ట్రై చేసాం కానీ నాట్ సాటిస్ఫైడ్. ఇంకా మార్నింగ్ 11 కలా బయటికి వచ్చి రిటర్న్ నైట్ 8 అయింది. ఇంకా లక్కీలీ ఆటో కూడా ఫాస్ట్గా బుక్ అయింది. అండ్ 3 టైర్డ్ ఫేసెస్. ఇంకా నైఫ్ కూడా తెచ్చుకున్నాము ఏదో పిక్నిక్కి వెళ్తున్నట్టు. ఇంకా అమ్మమ్మని యాపిల్ తినమని నేను ఇంకా లాటీ చొక్కపై తినేసి ఇంటికి రీచ్ అయిపోయి మంచిగా తినేసి రెస్ట్ తీసుకున్నాము. డన్ ఫర్ ది డే 1. నెక్స్ట్ డే అయితే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ వేసాం టెంపుల్ కని, బట్ అది క్యాన్సిల్ అయింది. తిరిగి అలసిపోయారు కదా అని తీసుకెళ్ళలేదు. కమింగ్ టు ద డే 2 ఆటో అయితే బుక్ చేసుకొని 3 కలా స్టార్ట్ అయ్యాము. లంచ్ చేసేసి శిల్పారామంకి తీసుకెళ్ళాను. అక్క వాళ్ళ దగ్గర నుండి ఒక 20 minutes డిస్టెన్స్ అంతే. ఇంకా ఇక్కడ కూడా అలానే ఉన్నారు ఫుల్గా. వెళ్ళాక ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి కదా. ఇంక ఈ ప్లేస్కి కూడా చాలా ఇయర్స్ అయింది వచ్చి. సో అదంతా చూసుకొని టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా లైన్ చూస్తే కదిలేలా లేదు. ఆన్లైన్ బుకింగ్ కూడా ఉందని తెలిస్తే కౌంటర్ దగ్గర లింక్ కోసం కోడ్ని స్కాన్ చేస్తే లింక్ ఓపెన్ అయ్యింది. డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఫోన్ నెంబర్, ఇంకా అడల్ట్ కౌంట్ అండ్ చైల్డ్ కౌంట్. అడల్ట్స్కి అయితే 60 రూపీస్ అండ్ కిడ్స్కి 20 రూపీస్ అనమాట. సెలెక్ట్ చేసుకున్నాక పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పే చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. అది ఎంట్రీ దగ్గర చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకున్నారు. అంత క్యూని అవాయిడ్ చేయాలంటే ఆన్లైన్ బుకింగ్ బెటర్. మోస్ట్లీ ఇప్పుడు ఫోన్స్ అందరూ యూస్ చేస్తున్నారు కాబట్టి ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంది, చూపించాను కదా. అండ్ నాకు శిల్పారామం అంటే గుర్తొచ్చేది విలేజ్ మ్యూజియం. అది ఉందని గుర్తుంది కానీ వెళ్ళే వే అయితే గుర్తులేదు. నడుస్తుంటే ప్లేస్ ఏమైనా చేంజ్ చేశారా అనిపించింది కనిపించపోయేసరికి. బట్ అదైతే చాలా లోపలికి ఉంటుంది. సో డైరెక్ట్గా ఫస్ట్ అయితే అక్కడికి తీసుకెళ్ళాను. ఎక్స్పీరియన్సింగ్ ద రియల్ వరల్డ్ ఇన్ రియల్ ఫీల్ అని చెప్పొచ్చు. చిన్నప్పుడైతే నిజంగానే మనుషులు అనుకుని భయపడ్డాను. ఇంకా వాళ్ళిద్దరికి చూపిస్తున్నాను అనమాట మొత్తం. ఇంకా ముందుకు రా. చాలా బాగుంది. విలేజ్ వైపు రావాలంటే దిస్ మ్యూజియం వాజ్ ది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఆ రియల్ ఫీల్ రావడానికి వాళ్ళు మెయింటైన్ చేసే కొన్ని న్యాచురల్ డీటెయిలింగ్ వల్ల హైలైట్ అవుతుంది. అలా అన్నీ చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారని డిస్కస్ చేసుకుంటూ అమ్మమ్మని క్వశ్చన్లు అడుగుతూ వచ్చాము. చెప్పు పొలం పని చేస్తున్నారంట.
అమ్మమ్మ ఇన్నోసెన్స్కి మా క్వశ్చన్లకి సరిపోతుంది. ఒక సైడ్ కవర్ చేసుకొని ఇంకా ఆపోజిట్లో కూడా చూస్తున్నాము. అండ్ ఇలాంటివి చూడడానికి ఎన్నిసార్లు చూసినా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. చిన్నప్పుడైతే ఎగ్జైట్ అవుతాము, ఇప్పుడైతే అన్నీ తెలుసు కాబట్టి సమ్టైమ్స్ కామెడీగా కూడా జోకులు వేసుకుంటూ కంపేర్ చేసుకుంటాము. ఇక్కడ డాన్సింగ్ డాల్స్వి బొమ్మలు ఉంటే ఇంకా హెడ్ పెట్టి యాక్టింగ్ చేస్తున్నా, ఇంకదాన్ని ట్రై చేయమంటే చేయలేదు. ఇప్పుడు విలేజ్ మ్యూజియం అయిపోయింది. మీకు అప్పుడే నిద్ర వచ్చేస్తున్నా. ఆన్లైన్ క్లాస్ ఉన్నాయి, నేనంతా నిద్ర లేదు కదా. బ్యాక్ టు బ్యాక్ 2 days. ఫారినర్ అలా మధ్య మధ్యలో వీడియోలో మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఈ స్పాట్కి అయితే వచ్చాము. ఫొటోస్ దిగడానికి బాగుందని చెప్పాను కదా, మా ఫోటోగ్రాఫర్ అమ్మమ్మని ఫ్రేమ్ సెట్ చేసి ఇస్తే క్లిక్ చేస్తుంది. ఓపిక్గా 2 days మాతో తిరిగింది. అమ్మమ్మకి హైదరాబాద్ ఫస్ట్ టైం కాదు కానీ ఈ ప్లేసెస్కి రావడం ఫస్ట్ టైం. ఇంకా అన్నీ ఎక్స్పీరియన్స్ చేసింది. ఒక సైడ్ విలేజ్ మ్యూజియం, ఇంకో సైడ్ ఇంకో థీమ్ ఉంది. ఇంకా పాప్కార్న్ అయితే తీసుకొని తింటూ చూసాము. లైఫ్లోనే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను మా వాళ్ళని తీసుకొని ఇలా ఎక్స్ప్లోర్ చేయడం. ఎప్పుడు ఎవరితో అయినా వెళ్ళడమే తప్ప నేను తీసుకెళ్ళిందే లేదు. అండ్ నాకు కూడా అనిపించింది తీసుకెళ్ళగలనా అని, కానీ వెళ్ళిన ప్లేసెస్లో వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళాను. ఇన్ఫ్యాక్ట్ ఇంటి దగ్గర ఉంటే బయట షాపింగ్ కూడా ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది జాబ్కి వచ్చాక 1 year నుండి ఒక్కదానికి అలవాటైపోయింది. అదేంటో కానీ ఇక్కడైతే అంతా కృష్ణుడి గురించి, బర్త్ స్టోరీ నుండి కృష్ణుడు చేసిన పనుల వరకు అన్నీ ఉన్నాయి. అండ్ ఈ హ్యాండ్స్ ఆర్చ్ అయితే చాలా బాగుంది. ఇంకా నైట్ అవుతుంది కదా, ట్రీస్కి లైటింగ్ వేశారు. అండ్ దీని పక్కనే స్కల్ప్చర్ పార్క్ ఉంది. అంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లాగా డిఫరెంట్గా బొమ్మలు ఉన్నాయి. అన్ని యూజ్ అవ్వని ఐటమ్స్తో చేశారు. వెరైటీగా ఉన్న బైక్ మీద కూడా ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ టంగ్ స్పెల్లింగ్ రాంగ్ రాశారు ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే అది టంగ్ స్పెల్లింగ్ కూడా రాదా? నువ్వు చెప్పు టంగ్ స్పెల్లింగ్. TONGUE అలా పిచ్చి పిచ్చి డౌట్లతో క్వశ్చన్లు వేసుకుంటూ అన్నీ చూసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ షాపింగ్ పార్ట్. ఇంకా మా మమ్మీ మిస్ అయింది. ఇలాంటి స్పాట్స్ అయితే ఇంటి డెకర్ కోసం అన్నీ తీసుకునేది. ఇంకా శిల్పారామం అంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా, ఇంకా మేమైతే చూడలేదు. ఇంకా నెక్స్ట్ మినిస్టర్ ఎవరో వస్తున్నారని చెప్పేసి ఇలా అరేంజ్మెంట్ అయితే చేశారు. ఇంకా డ్యాన్స్ ఏదో వేస్తారని చూసాం కానీ చాలాసేపు వరకు వెయిటింగే ఉంది. ఇంకా స్టాల్స్ అయితే పెట్టారనమాట, క్రాఫ్ట్ బజార్ లాగా. ఇంకా అవన్నీ చూసుకుంటూ వచ్చి ఇంకా మినిస్టర్ వచ్చారనమాట. మనకి తెలియదు కదా తెలంగాణ సైడ్. ఇంకా అదైతే చూసుకొని రిటర్న్ అయిపోయి ఏఎంబీ మాల్కి తీసుకొచ్చాను. ఉన్న మాల్స్లో పెద్ద మాల్ ఇదే కాబట్టి దీనికి తీసుకొచ్చాను. అండ్ ఈ ఎక్స్ప్లోరింగ్ అంతా 1 month బ్యాక్ వీడియో, అందుకే క్రిస్మస్ డెకర్ కనిపిస్తుంది మీకు. పొంగల్ వ్లాగ్స్ అండ్ అక్క వెడ్డింగ్ సిరీస్ పోస్ట్ చేస్తున్నానని ఇది లేట్గా పోస్ట్ చేశాను. ఇంకా వెళ్ళగానే అమ్మమ్మకి ఫోటోలు తీసాక మిర్రర్ కనిపించింది. ఇంకా ఫోటోలు కూడా తీసేసుకొని చార్మినార్లో తీసుకున్న స్పెట్స్ పెట్టుకొని ఇద్దరం సేమ్ కలర్ అవుట్ఫిట్ వేసుకున్నాం. ఇంకా అలా స్పెట్స్ పెట్టుకుని అయితే హడావిడి చేసాము. నెక్స్ట్ అయితే యూఎస్కి తీసుకెళ్ళాను. కలెక్షన్ అంతా అయిపోయినట్టుంది, కొత్తగా ఏం కనిపించలేదు. నెక్స్ట్ ఇండియన్ బజార్ ఉంటుంది కదా మాల్లో, అక్కడికి కూడా వెళ్ళాం కానీ అక్కడ కూడా ఓల్డ్ స్టాకే ఉన్నాయి. అలా మాల్ అంతా తిరిగేసాం కానీ షాపింగ్ చేయడానికి అంత ఏం నచ్చలేదు. అమ్మమ్మ ఉంటే బయట ఫుడ్ ఎలా చేయదు కదా, ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. హోప్ ఈ వీడియోలో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లో వాళ్ళకి ప్లేసెస్ చూపించింది మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.